హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీఎస్సీ బాటనీ కంప్లీట్ కోర్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియోలో మనం ఎలిజిబిలిటీ, కోర్స్ డ్యూరేషన్ అండ్ ఏ ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఫీ స్ట్రక్చర్ అండ్ మీకు కెరియర్ ఆపర్చునిటీస్ ఏముంటాయి అండ్ కెరియర్ స్కోప్ గురించి ప్రతిదీ ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్లీ ఇంట్రడక్షన్ చూసుకుంటే మీకు ప్లాంట్స్, బయోడైవర్సిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే మీకు బీఎస్సీ బాటనీ అనేది పర్ఫెక్ట్ చాయిస్. అండ్ ఈ బీఎస్సీ బాటనీ కోర్స్ మీరు చేయాలంటే 12th క్లాస్ బైపీసీ స్ట్రీమ్లో పాస్ అయి ఉండాలి. అండ్ 50% మార్క్స్ మినిమం అయితే ఉండాలి. అండ్ సమ్ యూనివర్సిటీస్ అయితే మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తుంది. అండ్ మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ మెరిట్ క్యాండిడేట్స్ అయితే మీకు చాలా వరకు స్కాలర్షిప్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే బీఎస్సీ బాటనీ అనేది 3 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్. అండ్ ఈ కోర్స్ 6 సెమిస్టర్స్గా డివైడ్ అయి ఉంటుంది. అండ్ ఇందులో థియరీ, ప్రాక్టికల్ అండ్ ఫీల్డ్ వర్క్ 3 అయితే ఉంటాయి. అండ్ ఇందులో ముఖ్యమైన సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ ఏంటో చూద్దాం. ప్లాంట్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, ప్లాంట్ ప్యాథాలజీ, జెనెటిక్, సెల్ బయాలజీ, ఎకాలజీ, బయోడైవర్సిటీ, ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎకానమీ, అటానమీ, ఎంబ్రియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, ల్యాబ్ ప్రాక్టికల్స్ అండ్ ఫీల్డ్ విజిట్స్. అండ్ ఇక్కడ మీకు కనబడుతున్న సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడైతే మీకు సిలబస్గా ఉంటాయి. అండ్ అడిషనల్గా ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ అండ్ స్కాలర్షిప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ముందుగా గవర్నమెంట్ కాలేజెస్లో ఫీ స్ట్రక్చర్ చూస్తే 5,000 to 20,000 పర్ ఇయర్ అయితే ఉంది. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో 25 to 70,000 ఉంటుంది. అండ్ ఇంకా కొన్ని కాలేజెస్లో 70,000 కన్నా ఎక్కువే ఉంటుంది. అండ్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అయితే కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో అయితే చూద్దాం. మీరు బీఎస్సీ బాటనీ కంప్లీట్ చేసిన తర్వాత ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ ప్లాంట్ బయోటెక్నాలజీ, ఎంఎస్సీ హార్టికల్చర్, ఎంఎస్సీ ఎన్వైరన్మెంటల్ సైన్సెస్ ఆర్ ఫారెస్ట్రీ, బీఈడి like for teaching, and MBA in agribusiness or healthcare, PhD in botany or ecology, అండ్ ప్లాంట్ జెనెటిక్స్ ఎట్సెట్రా ఇవన్నీ మీరైతే చేయొచ్చు. అండ్ మీ కెరియర్ ఆపర్చునిటీస్ ఏవేవి పర్సూ చేయొచ్చు అంటే యాజ్ ఏ బొటనిస్ట్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్గా మీరైతే వర్క్ చేయొచ్చు. అండ్ ఇంకా మీకైతే కొన్ని ఇక్కడ కనబడుతున్నాయి కదా, సో ఇవన్నీ కూడా మీరైతే యాజ్ ఏ బీఎస్సీ గ్రాడ్యుయేట్గా చేయొచ్చు. అండ్ ముందు స్లైడ్లో మనం చూసినట్టుగా మీరు ఇలా హయ్యర్ స్టడీస్ కూడా మీరైతే చేయొచ్చు. హైయర్ ఎడ్యుకేషన్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందంటే చేయొచ్చు. సో కంపల్సరీగా హైయర్ ఎడ్యుకేషన్స్ అయితే చేయాలి మీరు ఒకవేళ డిగ్రీ అయితే తీసుకుంటే. బీఎస్సీ చేశాక, ఎంఎస్సీ చేశాక మీకైతే ఇంకా ఎక్కువ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ మీకు వచ్చే శాలరీ కన్నా కొద్దిగా ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ శాలరీ ఎక్స్పెక్టేషన్ యాజ్ ఏ ఫ్రెషర్గా మీకు 15,000 to 30,000 పర్ మంత్ అయితే ఉంటుంది. విత్ ఎక్స్పీరియన్స్ 40,000 to 60,000. ఈ ఎక్స్పీరియన్స్ కాకుండా మీరు ఒకవేళ ఎంఎస్సి అవి చేస్తే మీకు స్టార్టింగ్ శాలరీ 60,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా లేదంటే అబ్రాడ్ జాబ్స్ వచ్చినా కూడా మీకు ఎక్కువ శాలరీ అయితే వస్తుంది. అండ్ బీఎస్సీ బాటనీ ఈజ్ గ్రీన్ అండ్ గ్రోయింగ్ కెరియర్ పాత్, పర్ఫెక్ట్ ఫర్ స్టూడెంట్స్ హూ లవ్ నేచర్ అండ్ సైన్సెస్. అండ్ మీకు ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, రీసెర్చ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్సీ బాటనీ అనేది బెస్ట్ కోర్స్ అని నేను చెప్తాను. అండ్ బీఎస్సీ బాటనీ చదువుదాం అనుకున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేసుకోండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కోర్సెస్ రిలేటెడ్ వీడియోస్ మా ఛానల్లో వస్తూ ఉంటాయి.